Hello all, welcome to your YouTube channel Movie Sites. Here is my review of the film లాపటా లేడీస్. లాపటా లేడీస్ అంటే లాస్ట్ లేడీస్ అని అర్థం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ అది లేకపోతే ఎక్కడ చూడాలో మీకు తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఈ మూవీ చూసేయండి, మీకు పక్కా నచ్చుతుంది అండ్ థ్యాంక్ మీ లేటర్. మూవీ ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్ట్స్ ఇన్ 90s. హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉంటే మధ్యలో తప్పిపోతుంది. ఎలా తప్పిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం స్టోరీ. అంటే లాస్ట్కి కలుస్తారా లేదా అనేది క్లైమాక్స్ అనుకోండి. సో ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది అమీర్ ఖాన్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, చించేశారు భయ్య ప్రతి ఒక్కరు, అంత బాగుంది. మెయిన్ లీడ్స్ స్పర్శ్ శ్రీవాస్తవ్, నిడన్ చిగోల్ అండ్ ప్రతిభారంట అండ్ రవికిషన్ అందరూ చాలా బాగా చేశారు. పేర్లు ఏమైనా తప్పు పలికితే మాత్రం వదిలేయండి, నాకు అంత పలకరాదు. అండ్ కమింగ్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్, జీవన్ రంధీర్ చాలా బాగా డిజైన్ చేశాడు. మోస్ట్లీ ఒరిజినల్ ప్లేసెస్లో షూట్ చేశారంట. సో దానివల్ల మనకి చాలా న్యాచురల్ ఫీల్ వచ్చింది. కమింగ్ టు రైటర్స్, ఒరిజినల్ స్టోరీ బై బిప్లబ్ గోస్వామి. ఒక మాట బ్యూటిఫుల్గా రాశారు అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అండ్ అడిషనల్ డైలాగ్స్ బై దివ్యానిధి శర్మ అండ్ స్నేహ దేశాయ్. గ్రేట్ రైటింగ్. కొన్ని డైలాగ్స్ ఉన్నప్పుడైతే చాలా బాగా అనిపించింది. అంటే హిందీ అర్థం కాదు కానీ బాగా అనిపించింది. ఇంకొన్ని డైలాగ్స్ వింటున్నప్పుడు అయితే ఆలోచించేలా చేశారు. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ మీకు అర్థమవుతాయి, సబ్ టైటిల్స్లోనే చదువుకోండి అర్థమవుతాయి. అండ్ మ్యూజిక్ బై రామ్ సంపత్. ఎక్స్ట్రాడినరీ బీజిఎం అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి అంటే మూవీ మొత్తం లాస్ట్లో వస్తుంది ఆ సాంగ్ అన్నమాట. అది ఏ సాంగ్ అంటే మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఫైనలీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ కిరణ్ రావు. అండ్ ఈమె ఎవరో కాదండి, మన అమీర్ ఖాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అవ్వగానే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు మనం, అంత బాగుంటుంది మూవీ. అండ్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, ఎందుకంటే క్లైమాక్స్ అంత బాగా డిజైన్ చేశారు. అంత బాగుంటుంది మూవీ, ఇది మాత్రం చెప్పగలుగుతా. సో యాజ్ అన్ ఆడియన్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ యూ ఆన్ అనదర్ వీడియో. బై.